అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఇప్పుడు మనం చర్చించబోయే అంశం ఫేస్‌బుక్ మీద కెన్యా కోర్టు చర్యలు తీసుకుంటానని చెప్పి బహిరంగంగా ప్రకటించింది. అసలు కెన్యా కోర్టు ఈ విధంగా ఫేస్‌బుక్ మీద ఎందుకు చర్యలు తీసుకుంటానంటుంది? ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ చాలా మంచి ఆదరణ ఉంది. ఎన్నో విప్లవాలు ఫేస్‌బుక్ వల్లే సక్సెస్ అయినాయి. మనకి ఈజిప్ట్ విప్లవం కూడా ఫేస్‌బుక్ వల్లే సక్సెస్ అయింది. అక్కడ రాజుని హోస్ని ముబారక్ని గద్దె దించారు ప్రజలందరూ కలిసి. ఇంతటి గొప్ప సామాజిక మాధ్యమం. ఎందుకంటే ఎంతోమంది ప్రజలు అక్కడ కలుసుకొని తన భావాలు చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఎంతోమంది రాజుల్ని, అదేవిధంగా ప్రజలను హింసించే వాళ్ళ చరిత్రను కూడా ఫేస్‌బుక్‌లో పెట్టి వాళ్ళ మీద చర్యలు చేసినటువంటి చరిత్ర ఫేస్‌బుక్ ఉంది. అయితే కెన్యా కోర్టు తాజాగా ఈ ఫేస్‌బుక్ మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది. ఎందుకు అనేది మనం ముందుగా చర్చించాలంటే కొంచెం ఆఫ్రికా చరిత్రను మనం తెలుసుకోవాలి. కొంచెం ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం రిజిడ్గా ఉన్నా నేను చాలా సింప్లిఫై చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఆలోచించండి. వాస్తవానికి మనకి ఆఫ్రికా అనగానే 54 దేశాల సమాహారం. అంటే 54 దేశాలు కలిపితే ఆఫ్రికా ఖండం, ఆఫ్రికా కాంటినెంట్. ఈ 54 దేశాలని మనం ఏ రకంగా విభజించుకుంటామంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణంగా మనం విభజించుకుంటూ ఉంటాం. అంటే మన సౌలభ్యం కోసం. ఇప్పుడు తూర్పు ఆఫ్రికాలో ఏ దేశాలు తెలిస్తే అసలు ఈ కాన్సెప్ట్ మనకు బాగా అర్థమవుతుంది. తూర్పు ఆఫ్రికాలో ఉన్న దేశాలు ప్రధానంగా ఏంటి అని అంటే ఇథోపియా, కెన్యా, అదేవిధంగా టాంజేనియా, ఇలాంటి దేశాలన్నీ కూడా తూర్పు ఆఫ్రికాలో ఉన్నాయి. అదేవిధంగా మనకి వెస్ట్ ఆఫ్రికా వస్తే నైజీరియా, ఘనా, అదేవిధంగా నార్త్ ఆఫ్రికా వస్తే ఈజిప్ట్, మొరాకో, సెంట్రల్ ఆఫ్రికా వస్తే కాంగో, చడ్, సదరన్ ఆఫ్రికా వస్తే సౌత్ ఆఫ్రికా అండ్ జింబాబ్వే. ఇప్పుడు జియోగ్రఫీగా తెలిసింది కదా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అంటే ఈస్ట్ ఆఫ్రికాలో జరిగింది. ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్న దేశాలు మనం చెప్పుకున్నాం కదా, ఇథోపియా, కెన్యా ప్రధానంగా ఉంటాయని. ఈ ఇథోపియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇథోపియాలో ఏంటి ఇన్సిడెంట్ జరిగింది అనగానే 2020లో ఇథోపియాలో ఒక అంతర్యుద్ధం మొదలైంది. ఎందుకు అంతర్యుద్ధం మొదలైంది అంటే 2018లో అబే అహ్మద్ అనే వ్యక్తి ఇథోపియా ప్రధానమంత్రిగా ఎలక్ట్ అయ్యారు. ఎలక్ట్ అయిన తర్వాత ఇథోపియా ఉత్తర ప్రాంతంలో, అంటే ఇథోపియా కంట్రీకి ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి టైగ్రే అనే ఒక కమ్యూనిటీ ఉంది, చాలా బలమైన కమ్యూనిటీ. వాళ్ళకి అధికారాలు తగ్గిస్తూ వచ్చాడు. దీంతో ఈ టైగ్రే కమ్యూనిటీకి అసలు నచ్చలేదు ఈ ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న నిర్ణయాలు. సో దీంతో ఏం చేశారంటే వీళ్ళు చెక్ పోస్టులను కాల్చడం, ఇథోపియన్ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా వెళ్ళటం, టీపీఎల్ఎఫ్ అని చెప్పి టైగ్రే పీపుల్ లిబరేషన్ ఫ్రంట్ అని ఒకటి పెట్టుకొని ఇథోపియా గవర్నమెంట్ మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు సివిల్ వార్ రైజ్ అయింది. అంతర్యుద్ధం మొదలై కొన్ని వేల మంది చనిపోయారు. చాలామంది మహిళలని రేప్ చేశారు, చిన్నపిల్లల్ని హింసించారు, వృద్ధుల్ని చంపారు. ఈ అంతర్యుద్ధంలో అంటే ఇథోపియా ప్రధానమంత్రికి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన ఫోర్సెస్, ఈ టైగ్రే ఫోర్సెస్ ఉత్తర భాగంలో, ఇథోపియా ఉత్తర భాగంలో ఉన్న టైగ్రే కమ్యూనిటీలో ఉన్న ఫోర్సెస్ మొత్తానికి యుద్ధం జరిగి చాలా ప్రాణ నష్టం జరిగింది. ఇది 2022 వరకు జరిగింది. 2022 నవంబర్లో సౌత్ ఆఫ్రికాలో ఈ అగ్రిమెంట్, పీస్ అగ్రిమెంట్ చేసుకొని యుద్ధాన్ని ఆపుదల చేశారు. ఇంతవరకు ఓకే. కానీ ఈ ఫేస్‌బుక్ ఇందులో ఎందుకు వచ్చింది అని అంటే ఈ టైగ్రే కమ్యూనిటీ అదేవిధంగా ఇథోపియన్ గవర్నమెంట్ యుద్ధం చేసుకుంటున్నప్పుడు ఈ అంతర్యుద్ధంలో ఫేస్‌బుక్ని వాడడం మొదలుపెట్టారు. వాడి ప్రత్యర్థులు ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం, హేట్ కామెంట్స్ చేయడం, ఒకరిని చంపుతామని బెదిరించడం, ఇట్లా ఆ శత్రువుల ఇన్ఫర్మేషన్లు ఒకరినొకరు పాస్ చేసుకుని ఇవన్నీ హేట్ స్పీచ్, ఇవన్నీ కూడా ఆ ఫేస్‌బుక్ ద్వారా సందేశాలు పంపించారు. సో తెలుసో తెలియకో ఈ ఫేస్‌బుక్ మరి హేట్ స్పీచ్ని ఇలాంటి యాంటీ సోషల్ ఇవన్నీ ఆపాలి కదా. ఈ అల్గారిథమ్స్ అవి ఆపకుండా అవి మొత్తం స్ప్రెడ్ చేసింది. దీంతో వార్ ఇంకా సీరియస్ అయిపోయిందనమాట. దీంతో కొంతమంది కెన్యాకి సంబంధించినటువంటి మానవ హక్కుల ఉద్యమకారులు కెన్యా కోర్టును ఆశ్రయించారు. ఏంటి అంటే ఈ అంతర్యుద్ధం సరే కానీ ఈ ఫేస్‌బుక్ ఉండటం వలన ఈ అంతర్యుద్ధం బాగా పెరిగిపోయింది. ఒకళ్ళనొకళ్ళు హేట్ స్పీచ్ పంపించుకున్నారు. దీనివల్ల చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది, ఆఫ్రికా అంతా భగ్గుమంది అని చెప్పి వారు పెద్ద ఎత్తున గొడవ చేశారు. సో మరి గొడవ చేసినప్పుడు కెన్యా కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి ఇథోపియాలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇథోపియా
కోర్టుని ఆశ్రయించాలి కదా. ఇథియోపియా అనేది కంట్రీ కదా, మరి ఆ కంట్రీలో ఆశ్రయించకుండా ఆఫ్రికా ఎందుకు, కెన్యా కోర్టులో ఎందుకు వేశారు అని చెప్పి మనకి ఒక ఆలోచన రావచ్చు. వాస్తవానికి ఇథియోపియాలో ఇంకా గవర్నమెంట్ స్టేబుల్గా లేదు, ఆ కోర్టుల మీద వాళ్ళకి నమ్మకం లేదని చెప్పి ఈ కెన్యా కోర్టులో వేయడం జరిగింది. అయితే ఫేస్బుక్ యాజమాన్యం ఏమని వాదించిందంటే, అసలు కెన్యా కోర్టుకు విచారించడానికి అధికారం లేదు, ఇది ఇథియోపియాకి సంబంధించింది, మేము ఎక్కడా కూడా హేట్ స్పీచ్ని ప్రమోట్ చేయలేదు, మేము పెట్టిన కంటెంట్ని లిబరల్గా పెడతాము అని చెప్పి ఈ ఫేస్బుక్ యాజమాన్యం ఏదైతే ఉందో మార్క్ జూకర్బర్గ్ వీళ్ళంతా కూడా వాదించారు. అయితే కెన్యా కోర్టు అందుకు ఒప్పుకోలేదు, హేట్ స్పీచ్ని కంటైన్ చేయాలి, నిరోధించాల్సిందే అంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. అసలు ఆఫ్రికా ఖండంలో 54 దేశాల్లో చాలా మీకు ఫేస్బుక్ బేస్ కెన్యాలో ఉంది, కెన్యా స్థావరంగానే మీ ఫేస్బుక్ యాక్టివిటీస్ బాగా జరుగుతున్నాయి, కాబట్టి మాకు విచారించే అధికారం ఉంది అని చెప్పింది. వాస్తవానికి మన ఆఫ్రికా చరిత్ర కూడా చూసుకుంటే ఎంతో రిచెస్ట్ కాంటినెంట్. ఎందుకంటే మనకు ఆఫ్రికా అనగానే సహారా ఎడారి, అదేవిధంగా మనకి అక్కడ పిరమిడ్స్, అదేవిధంగా సవన్నా అంటే గ్రాస్ ల్యాండ్స్, కిలిమంజారో, ఇవన్నీ కూడా నైలు నది, ఇవన్నీ కూడా మనకి ఆఫ్రికా అనగా కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. ఈ ఆఫ్రికా దేశాలు సాధారణంగా కలోనియల్ రూల్లో బాగా చితికిపోయినాయి. అంటే మనకి 17th 18th సెంచరీలో కలోనియల్స్ అందరూ ఇంకెక్కడ బ్రిటన్ తెలుసుగా, మన బ్రిటన్ సంగతి. ఈ బ్రిటిష్ వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ, ఏ దేశం అయితే ఆ దేశం వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ బ్రిటన్, బెల్జియం, ఫ్రాన్స్ వీళ్ళందరూ ఆఫ్రికా వెళ్ళి అక్కడ మినరల్స్ని దోచుకొని వాళ్ళని పీడించి వాళ్ళ రక్త మాంసాలు తాగి ఆ తర్వాత అక్కడ కల్చర్ ఇంపోజిషన్ చేసి వాళ్ళ మతాన్ని, అంటే బ్రిటన్ మతాన్ని కూడా అక్కడ రుద్ది వాళ్ళని ఆ లోకల్ నాగరికతను దెబ్బతీశారు. అందుకనే మనం చెప్పుకునేది ఏంటంటే, ఏ దేశంలో ఉన్న మెజారిటీ మతస్థులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. వాళ్ళ మతాన్ని లేదా వాళ్ళ చరిత్రని నాశనం చేసే అధికారం వేరే మతాలకు కానీ లేకపోతే వలస వచ్చిన వాదులకు కానీ ఉండకూడదు అని చెప్పి నేను చెప్తూ ఉంటాను, నాకు చరిత్ర తెలిసిన వాడిగా లేదా నాకు చరిత్ర మీద కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా. ఎందుకు అంటే, ఎప్పుడైతే మెజారిటీ మతాలు, మెజారిటీ ప్రజలు వాళ్ళ కల్చరల్ సిగ్నిఫికెన్స్ని కోల్పోతారో ఆ దేశం కుప్పకూలిపోతుంది చరిత్ర కూడా. సో అలాగే అక్కడ బ్రిటిష్ వాడు వెళ్ళి వాళ్ళ కల్చర్ని, లోకల్ కల్చర్ని డామినేట్ చేశారు. కొన్ని ముస్లిం కంట్రీస్గా అవతరించినాయి, ఈ కాలోనియల్స్లో కొన్ని క్రిస్టియన్ కంట్రీస్గా అవతరించినాయి, లోకల్ ఆచారాలు అనేవి అక్కడ దెబ్బతిన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఆఫ్రికా ఈరోజు పేదరికంలో మగ్గుతుంది. 54 దేశాలు ఉన్నాయి, ప్రపంచ ఐకానిక్ ప్లేసెస్ ఉన్నాయి, ఇంత మినరల్స్ ఉన్నాయి, అయినా కానీ పేదరికంలో మగ్గడానికి కారణం కలోనియల్ రూల్ నుంచి ఇంకా బయటపడకపోవడం. ఈ 54 దేశాల్లో చిన్న చిన్న ప్రైమ్ మినిస్టర్లు ఉండటం, వాళ్ళకేమో శక్తి లేకపోవటం, అంతర్యుద్ధాలు, కమ్యూనిటీస్ మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకనే ఏ దేశంలోనైనా కులం పేరుతోనో, మతం పేరుతోనో, లేకపోతే ఎథనిక్ జాతుల గ్రూపుతోనో కొట్టుకుంటే ఆ దేశం నాశనం అయిపోతుంది అనడానికి ఉదాహరణ ఈ ఆఫ్రికా. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఫేస్బుక్ అనేది ఈజిప్ట్లో ఒక ప్రభుత్వాన్ని గద్దెదించేలా చేసింది. అదేవిధంగా మన భారతదేశంలో నరేంద్ర మోడీని గద్దెనెక్కేలా చేసింది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఫేస్బుక్ని మనం కాపాడుకోవాలి, ఎందుకంటే సోషల్ మీడియాని మనం కాపాడుకోవాలి. అంతేకాకుండా ఈ హేట్ స్పీచ్ని ప్రమోట్ చేసే అంశాల పట్ల కూడా ఈ ఫేస్బుక్ యాజమాన్యాలు జాగ్రత్తగా ఉండి ప్రజల్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుందాం. ఇది ఈరోజు టాపిక్. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.